హలో అందరికీ. ఈరోజు ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా బీట్రూట్ తప్ప ఏమీ లేవు. వీటితో జ్యూస్ అయినా లేకపోతే ఫ్రై అయినా చేద్దామంటే మా వారు పాప కూడా ఇద్దరు ఇష్టంగా తినరు, తాగరు. ఇంకా చేసేది ఏం లెక్క వీటితో స్వీట్ చేసేద్దామని అయితే మొదలు పెట్టేశాను. ఫస్ట్ అయితే బీట్రూట్ని మంచిగా పీల్ చేసేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో బీట్రూట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. స్వీట్నెస్ కోసం ఎండు ఖర్జూరం ముందు రోజు నానబెట్టుకుని అందులోంచి గింజలు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని బీట్రూట్ కొంచెం మగ్గిపోయాక ఎండు ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నాక ఒక హాఫ్ కప్ పాలు కూడా పోసుకుని అన్నీ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపించి ఇంకా బెల్లం కూడా తురుముకుని వేసుకున్నాను. దీని బదులు కోవా అయినా లేదంటే మిల్క్ మేడ్ అయినా వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని వేయించుకుని జీడిపప్పులు కూడా వేసుకుంటే బీట్రూట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు తురుముకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే కొంచెం వడిలిపోయినాయి అన్ని మిక్సీ పెట్టుకుని పేస్ట్లా చేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈట్ హెల్తీ అండ్ బీ హ్యాపీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.